తెలంగాణలో కుక్కల దాడి ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై పరిష్కారం చూపాలని సూచించింది. తదుపరి విచారణను 2 వారాలకు కోర్టు వాయిదా వేసింది. నిన్న జవహర్ నగర్లో కుక్కల దాడిలో 7.5 బాలుడు మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో 3,79,000 వీధి కుక్కలు ఉన్నాయని, హైదరాబాద్లో 6 కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు సుమారు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ జరుగుతోందన్నారు. కేవలం స్టెరిలైజేషన్ ద్వారా దాడులను ఎలా ఆపుతారని ప్రశ్నించింది హైకోర్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.